Hey guys, I'm Arun and welcome back to my channel Sana Editing. So friends, ఈ రోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యుటోరియల్స్ నేర్చుకుందాం. Let's start our episode. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసుకొని అందులో ఈ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ లెన్స్ బ్లర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని జూమ్ని తగ్గించి ఇలా ఇక్కడ కిందికి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లర్ స్ట్రెంత్ని 40 సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ విగ్నెస్ స్ట్రెంత్ ఉంది కదా, దీన్ని టోటల్గా మైనస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం జూమ్ తగ్గించి ఇలా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒపిసిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని ఫుల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఎరేజ్ చేసుకోవాలి. Gotta find a way to get some energy. Gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it. I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret in front of me. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head. I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I got nightmares in my head. I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the... సో ఫ్రెండ్స్, ఇలా బ్యాక్గ్రౌండ్లో వచ్చేలాగా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ ఉంది కదా, మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 9th ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని స్టైల్ స్ట్రెంత్ని ఒక 25 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని 75 సెట్ చేసుకొని బ్లాక్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకుందాం. ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రీసెట్ ఫోటో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇది ఎడిట్ చేసిన ఫోటో, ఇది ప్రీసెట్ ఫోటో. దీన్ని ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మనం ఎడిట్ చేసిన ఫోటో కదా, సేమ్ అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అంతే. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని చాలా బాగా న్యాచురల్గా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. And it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need